హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విత ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి. మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? చిన్నోనికి అయితే ఆధార్ కార్డ్ తీద్దామని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఊరు వెళ్తున్నాము, పండగ అయిపోయేదాకా అటే ఉంటాం కదా. సో ఫస్ట్ ఈ పని అయితే కంప్లీట్ చేసుకుందామని చిన్నోనికి అయితే ఆధార్ కార్డ్కి అయితే అప్లై చేయడానికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా జిరాక్స్లు ఉండాలి అట కదా. సో అందుకని జిరాక్స్ కోసం అయితే షాప్కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ అయితే జిరాక్స్ అయితే తీసుకొస్తున్నారు. మేమైతే 3 days ఆధార్ కార్డ్ కోసం అని అయితే వెళ్ళినాము. మాకు తెలియదు ఫస్ట్ డే అయితే 9 వరకే ఫామ్స్ ఇస్తారని. సో మేము మళ్ళీ సెకండ్ డే అయితే వెళ్ళినాము. మార్నింగే ఫామ్ తీసుకొని అప్లై చేసినాము. కానీ ఇంత పెద్ద లైన్ అయితే ఉండే. మాకు ఆ రోజు కూడా పని కాలేదు, ఎందుకంటే సర్వర్ బిజీ అని మమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు. సో మళ్ళీ సెకండ్ డే వెళ్ళినాము చిన్నోని తీసుకొని. ఇక్కడ వచ్చేసి మేమైతే సెకండ్ డే వెళ్ళినాము. చిన్నోనికి అయితే నిద్ర వస్తుంది, అటు ఇటు మంచిగా దింపుకొస్తుండు వాళ్ళ డాడీ అయితే పడుకోవద్దని. ఎందుకంటే వానికే కదా ఆధార్ కార్డ్. సో అందుకోసమని వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తుండు. ఇక్కడ కూడా థర్డ్ డే కూడా చాలా లైన్ ఉండే. మేము ఎంత మార్నింగ్ వచ్చినా ఇక మాది వచ్చేసరికి అయితే 11 అయ్యింది మళ్ళీ. సో మేమైతే తీసుకుంటున్నాము ఆధార్ కార్డ్. ఇక్కడ ఫామ్స్ అయితే ఫిల్ చేసినాం, ఏమైనా రాంగ్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాం. అంతా కరెక్టే ఉంది. మేమైతే అప్లై చేసేసినాం. ఇక ఇది వచ్చేసి అయితే థర్డ్ డే. మేమైతే మార్నింగ్ వెళ్ళినాము, ఎందుకంటే ఈరోజు ఊరు వెళ్ళాలి. సో అందుకని ముందే వెళ్ళి నిల్చున్నాము లైన్లోనైతే. ఫస్ట్ మాదే ఉండే, సో తొందర అయిపోయింది. 11 వరకు అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే లైన్లో ఉన్నారు, అక్కడ స్టార్టింగ్ ఉన్నారు. పెద్ద క్యూ అయితే మళ్ళీ ఫామ్ అయింది. మేమైతే హాఫ్ అన్ అవర్ నిల్చుంటూ ఉన్నాము, ఎందుకంటే మస్తు టైం పడుతుంది ఆధార్ కార్డ్ కోసం అయితే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఫామ్ లోపల ఇవ్వాలి, తర్వాత వాళ్ళు మనల్ని లోపలికి అయితే రమ్మంటారు. సో మేమైతే పోస్ట్ ఆఫీస్ లోపలికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడనే ఇస్తారు ఆధార్ కార్డ్ అయితే. మా ముందు వాళ్ళైతే ఆధార్ కార్డ్ది వాళ్ళు అప్డేట్ చేయించుకుంటున్నారు, నెక్స్ట్ మనమే అన్నమాట. సో చిన్నోడైతే వెయిటింగ్, వానికైతే ఫుల్ నిద్ర వస్తుంది. మేమైతే నిద్రపోకుండా అటు ఇటు ఆపుతున్నాం అన్నమాట. వాళ్ళ డాడీ అయితే తీపిస్తున్నారు ఆధార్ కార్డు. ఫోటో అంటే మనోడు మంచిగా చూస్తాడు కదా, సో అందుకే మంచిగా చూస్తుండు. ఆధార్ కార్డులో ఫోటో అయితే ఎలా వస్తుందో చూడాలి మనం. చూడండి ఎలా చూస్తున్నాడు చిన్నోడైతే అస్సలు భయపడతలేడు, మంచిగా సిస్టమ్ దిక్కు అయితే మంచిగా చూస్తుండు. ఫోటో అయితే తొందరనే అయిపోయింది వాందైతే. చిన్నోని ఆధార్ కార్డ్ అయితే అయిపోవడానికి వచ్చింది. మేము వెళ్ళే టైంకి అయితే స్కూల్ పిల్లల్ని అయితే టీచర్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళకైతే ఫీల్డ్ ట్రిప్ అంట, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఎల్కేజీ యూకేజీ ఉంటారు అనుకుంటా, కాకపోతే మంచిగా అన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు మేడమ్స్ని, ఇదేంటి అదేంటి అని. మీరే ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు. These are the counters. That is counters. Okay. See, we have counter 1. Come, look here. Come. Counter 1. Come. చిన్న ఆధార్ కార్డ్ అయితే అయిపోయింది. మేమైతే ఊరికి ఇది స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ మొత్తం ప్యాక్ అయితే ముందే వేసుకున్నాము, ఎందుకంటే చాలా డేస్ వెళ్తాం కదా, ఫస్టే ప్యాక్ చేసుకున్నాము. మీరే చూడండి ఎన్ని బ్యాగ్స్ అయినాయో.
ఆటో అయితే వచ్చేసింది, మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. చూడండి లగేజ్ అయితే చాలా అయింది. చిన్నోడైతే పడుకున్నాడు, బస్ ఎక్కినాక పడుకున్నాడు. అయితే ఇంటికి వెళ్ళేదాకా పడుకొని ఉన్నాడు పాపం. చిన్నోడైతే అలసిపోయిండు. ఇక్కడ జేబీఎస్కి అయితే వచ్చేసినాము. చూడండి మస్తు రష్ ఉంది ఇప్పుడే, ఇంకా పండగ రాకముందే ఇప్పుడైతే రష్ బాగుంది. బస్సు అయితే ఎక్కేసినాము, వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఫ్రీగా కూర్చున్నాం మంచిగా, మాకైతే బస్సు ఫ్రీగా దొరికింది. చిన్నోడు అయితే మంచిగా మధ్యలో పడుకున్నాడు, అటొక్కల ఇటొక్కల మీద కూర్చున్నాం పడిపోతాడని. చూడండి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి, ముందు వస్తుంది అదైతే ఎక్కడో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం ఫ్రెండ్స్ కరీంనగర్కి అయితే. ఈ ప్లేస్ ఎక్కడనో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ మన కరీంనగర్ వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ ఎక్కడనో గెస్ చేయండి కరీంనగర్లో. అందరికీ తెలిసిన ప్లేసే కరీంనగర్ వాళ్ళకైతే. మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఫైనల్గా మా ఊరికి అయితే వచ్చేసినాము, ఇక ఇంటి దాకా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.